హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఏంటంటే సండే వీడియో అన్నమాట. సండే మేము ఊరు వెళ్ళాము. మా వాళ్ళవి మా అక్క కొడుకు, మా అక్క మనవడు అనుకోండి, వాడికి పుట్టెంట్రుకలు ఉంటే వెళ్ళినాము. నేను పాప ఇద్దరం. అది ఇక్కడ మార్నింగే రెడీ అయినాము. 7కి అంతా రెడీ అయినాములేండి. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయితేనే మేలు కదా, ఈ ఎండలకి. డే టైం అయ్యేసరికి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఇంక మార్నింగే రెడీ అయిపోయినాము ఇద్దరం. నేను పాప వెళ్తున్నాము. ఇక్కడ బస్సు ఎక్కినాము నంద్యాలలో. ఇంకా స్టార్ట్ అవుతున్నాము అన్నమాట. ఎక్కడున్నా మనకు ఫొటోస్ వీడియోస్ ఉండాలి కదా, ఇంకా అందుకోసం 2 ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ బస్సులో. ఇంకా నందికొట్కూరుకి వచ్చేసినాము. నందికొట్కూరులో మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళతో కలిసి వెళ్ళాలనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఆడబిడ్డ అంటే వదిన, అదే మా ఆయనకు అక్క అనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసినారు. ఆటోలో వెళ్తున్నాం అనమాట అందరం. ఇదేమో మా మేనమామ మనవరాలు. మా ఆడబిడ్డను కూడా మా మేనమామ కొడుకు ఇచ్చినామన్నమాట. అక్కడ మా పాప పక్కన కూర్చుండింది మా ఆడబిడ్డ కూతురు. ఆ లాస్ట్ కూడా ఇంకొక అదే మేనమామ కోడలే. మామకి 2 కొడుకులు అనమాట. వీళ్ళిద్దరు తోడి కోడళ్ళు. పెద్ద కోడలు ఆ పిల్ల, చిన్న కోడలేమో మా వదిన కూతురే, ఆడబిడ్డ కూతురే అనమాట. లాస్ట్ పాప వీడేమో అదే చూసింటారు కదా ముందు వీడియోలో కూడా, మా ఆడబిడ్డ మనవడు మనవరాలు అని. తిను మా ఆడబిడ్డ అనమాట. ఇంకా అక్కడ నాకు అన్న సొంతం, మా పెద్దమ్మ కొడుకే. ఇంకా ఎదురెదురు అనమాట. నాకు అన్న అవుతాడు, మా ఆయనకి మా అక్క అవుతుంది. అట్లా వీళ్ళిద్దరేమో మా ఆడబిడ్డ మనవడు మనవరాలు. ఈ పిల్లనేమో పెద్ద పాప కూతురు. ఒక కూతురు 2 కొడుకులు అన్నమాట. దీని వీడియోలు ఉంటాయి. ఇన్స్టా ఫాలో అయితే గిన రౌడీ రేణు సూపర్ ఉంటుంది. ఇది ఇన్స్టా ఓ రేంజ్లో వెళ్తుందిలేండి. రౌడీ రేణు అని కొడితే వస్తుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇన్స్టా ఫాలో అయ్యేవాళ్ళు సూపర్ ఉంటాయి దాని ఇన్స్టా రీల్స్ అయితే బాగుంటాయి. ఇంకా మేము వచ్చేసినాము ఊరికి. ఇంకా ఇక్కడ టిఫిన్ కూడా మేము టిఫిన్ చేయకుండా వచ్చినాం అనమాట. మార్నింగే స్టార్ట్ అయినాం కదా. ఇక్కడ మా వాడు అక్క కొడుకు వీడు చిన్నోడు. ఇక్కడ చిన్నాయన వాళ్ళు కూడా వచ్చినారు. అంతా అక్కడెక్కడే ఉన్నారు రిలేషన్స్, ఎవరో కదా. అక్కడికి వచ్చినాక చూసినాం, వా మీకు కూడా రిలేటివ్లా వీళ్ళు అనుకొని. ఇంకా చెట్లు, మామిడి చెట్లు, ఇంకా అసలు వాతావరణం ఎంత ప్లజెంట్గా ఉందంటే 10 ఏమో అయింది. సూపర్ ఉంది వాతావరణం. ఇక్కడ అందరం కూర్చొని టిఫిన్ చేసేసినాము. ఇంకా వీళ్ళకు బియ్యం అది పోస్తున్నారు, లోపల కూర్చోబెట్టినారు. ఇంకా ఫస్ట్ బియ్యం పోస్తారు కదా పుట్టింటోళ్ళు. ఇంకా వాడు 2వ వాడు అన్నమాట. అక్కకు 3 కొడుకులు, వీడు 2వ వాడు. ఇందాక చూపించింది చిన్నోడు. పెద్దోడు కూడా ఉంటాడు. 3 కొడుకులు, 3 కోడళ్ళు. నాకు కూడా కొడుకులు కోడళ్ళు అవుతారు. అక్క కొడుకు అంటే నాకు కూడా కొడుకే కదా. నాకు కూడా 3 కోడళ్ళు అనమాట. ఈ అమ్మాయి చిన్న కోడలు. చూపిస్తాను క్లియర్గా. ఇంకా ఇక్కడ బియ్యం అది పోస్తూ ఉంటే అందరం ఉన్నాము. ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది. అసలు గ్రాండ్గా అసలు అనుకోలేదంట, కానీ అనుకోకుండానే ఓ రేంజ్లో అయితే జరిగింది మంచిగా ఫంక్షన్ మాత్రం. బాగా అందరూ కూడా రిలేటివ్స్ బాగానే వచ్చినారు. మంచిగా అందరూ అటెండ్ అయినారు. అంతే కదా, అనుకోకుండానే కొన్ని సూపర్గా అవుతాయి. ఇంకా ఇట్లా బియ్యం అంటే అమ్మాయికి బియ్యం పోస్తారు, అబ్బాయికి స్వీట్లు, కొబ్బరి గిన్నెలు అవి. ఇట్లా పద్ధతి ఎంతమంది ఇళ్ళలో ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే ఇదే పద్ధతి అనమాట. మా ఇంట్లో కూడా ఎప్పుడు బియ్యం పోసినా ఇద్దరిని కూర్చోబెడతారు. కానీ అబ్బాయికేమో స్వీట్ బాక్స్, కొబ్బరి గిన్నెలు, తాంబూలము అట్లా పెడతారు. అమ్మాయికి మాత్రం ఇంకా చీర, జాకెట్లు, ఇంకా డబ్బులు పెట్టేవాళ్ళు డబ్బులు, బియ్యము 2.5 పడి బియ్యం అనమాట. అట్లా పోస్తారు పద్ధతి అది. మా ఇళ్ళల్లో ఎవరికైనా బియ్యం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, చాలా ఇంపార్టెంట్ అనమాట. బియ్యం అంటే అసలు ఎవరైనా సరే ఒక వాల్యుబుల్, ఏమనాలా నాకు చెప్పనీకి రావట్లేదు, ప్రక్రియ. మంచిగా బియ్యం అంటే ఇంకా ఎప్పుడు బియ్యం పోసుకున్నా ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకోవడం,
ఎవరింట్లో ఉంది ఇట్లా పద్ధతి అనేది, ఎవరెవరింట్లో ఉంది ఎట్లా ఉంది మీ ఇంట్లో పద్ధతులు అనేది నాకు కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. ఇంకా ఫ్యాన్ అక్కడ దీపాలు ఉన్నాయి కదా, ఫ్యాన్ ఆపేశారు. ఇంక అందరు బాగా ఉడకకి చూడండి ఎట్లా ఉందో. ఫ్యాన్ లేకుంటే అసలు ఉండలేము కదా, ఈ సమ్మర్ చాలా ఎక్కువైనాయి ఎండలు. ఇంకా ఎండలు ఉన్నాయని ఫంక్షన్లో అయితే మనం ఆపేసుకోలేము కదా, ఖచ్చితంగా ఎంత ఎండలున్నా ఎంతున్నా భరించాలి, చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ గులాబీ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ అసలు చెట్టు నిండా ఉన్నాయి పూలు మొగ్గలు. నాకైతే చెట్లను చూసినానంటే ఇంకా పిచ్చి కదా. చూడండి మొగ్గలు చూడు ఎన్ని ఉన్నాయో అసలు. ఇంకా దీన్ని కూడా ఒక వీడియో తీసుకుందాం అనేసి ఇక్కడ కూడా ఇంకా పోయినామంటే మనకు మొక్కలు పక్షులు ఆ వాతావరణమే బాగుంటుంది కదా. పల్లెటూరు వాతావరణమే పల్లెటూరు వాతావరణం. కానీ మనం ఎక్కువ రోజులు ఉండలేములేండి, ఈ సిటీ లైఫ్కి అలవాటు పడింది. ఏదో జస్ట్ అట్లా వచ్చి ఇట్లా వెళ్ళి వచ్చేంత వరకు కానీ అక్కడే ఉండడం అంటే మన వల్ల కాదులేండి. ఆ వాతావరణం వేరు, మనం ఉండే వాతావరణం వేరు కదా. ఇంక ఇక్కడ అయిపోయింది, దండలు మార్చుకుంటున్నారు ఇద్దరు. మంచిగా ఉంది కదా. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇట్లా ఉంటే కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుంది కదా ఎవరికైనా. మంచిగా అనిపించి ఇది కూడా నేను కొంచెం వీడియో తీసిన. దండలు వేసుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు. ఇవన్నీ స్వీట్ మెమొరీస్, స్వీట్ మూమెంట్స్ అన్నీ మంచిగా ఉంటాయి కదా. పిల్లలకు ఇట్లా మంచిగా జరుగుతుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అక్క పిల్లలు వీళ్ళు ముగ్గురు అన్నమాట. బాగున్నారు కదా, నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివి చూసుకుంటుంటే. ఇంకా ఒడిబియ్యం అయిపోయినాయి, పోసినారు. అట్లా అబ్బాయికి మాత్రం స్వీట్ ఒకటి టవల్లో కట్టి పెడతారు. వాడు చూడండి మంచిగా కెమెరామెన్ తెలిసిన అతనే కాబట్టి మంచిగా ఫొటోస్ తీస్తున్నాడు. మంచిగా చూస్తున్నాడు చూడండి, వాడు కూడా ఎంత బాగా చూస్తున్నాడు కదా. అంతే పిల్లలు, ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఫోన్లు ఫొటోస్కి మంచిగా స్టిల్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్గా ఇస్తున్నారులేండి. ఇస్తారు కూడా, ఎవరి పిల్లలైనా అంతే కదా. ఎంత ఏడ్చే వాళ్ళకైనా ఫోన్ ముందర పెట్టేసినామంటే కథం ఏడుపు మొత్తం ఎగిరిపోతుంది. అసలు వాళ్ళు దేనికి ఏడుస్తున్నారో వాళ్ళకి క్లారిటీ ఉండదు, మనకు క్లారిటీ ఉండదు. కానీ ఫోన్ ఇచ్చేసినామనుకోండి అయిపోయా, ఇంకా అన్నీ మర్చిపోయి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఎవరికైనా అట్లానే ఉంది. ఒక 5 months నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. 5 months ఇంకా ముందే ఉన్నారో మరి నాకైతే కరెక్ట్గా తెలీదు. కానీ ఫోన్ ఉంటే చాలు పిల్లలు. ఇంకా స్టార్ట్ అయినాము అక్కడికి. పుట్ట దగ్గర అనమాట ఎంట్రుకలు తీసేది. ఇంక ఇట్లా పట్టుకొని ఒడిబియ్యం పోసుకొని, దాన్ని ఏమంటారో నాకు తెలియట్లేదు, అట్లా పట్టుకొని వెళ్ళేదాన్ని. ఖచ్చితంగా పెళ్ళిళ్ళల్లో కానీ ఇది ఒక సాంప్రదాయం అనమాట మా ఇండ్లలో. అట్లా ప్లేట్లో కంచార్తులు పెట్టుకొని పసుపు కుంకుమ తాంబూలము అట్లా పెట్టుకొని పైన ఒక బెడ్షీట్ కానీ ఇట్లా పంచ కానీ అట్లా పెట్టి తీసుకొని పోతుంటారనమాట. గండ దీపం మోసిన, ఇట్లా పెళ్ళి అయినా పెళ్ళి కొడుకుని చేసిన ముహూర్తం రోజు కూడా చాలాసార్లు ఇట్లే పట్టుకొని తీసుకెళ్తారు. ఇదొక ఆచారం లాంటిది అనుకోండి, అట్లా పట్టుకొని తీసుకెళ్ళడం. ఇది కూడా అట్లనే దేవుని చేసినా కానీ ఇట్లే పట్టుకొని తీసుకెళ్తారు. ఏమో మరి దాని ఆ మర్మం నాకైతే తెలీదు, కానీ ఖచ్చితంగా ఇలానే తీసుకెళ్తారనమాట. పద్ధతి ఇది. ఇక అంతా నేనే వీడియో తీసుకుంటున్నా, నేను కనిపించాలి కదా అనేసి పాపకు ఫోన్ ఇచ్చి నేను ఇక్కడ నేను కూడా వీడియోలో పడాలి కదా. నేనే వీడియోలు తీస్తే నేను ఎక్కడ కనిపిస్తా, అందుకోసం అక్కడక్కడ సెల్ఫీ వీడియోలు కూడా తీసినానులేండి, నేనే తీసుకున్నా. ఎప్పుడు అందరూ ఉంటే మనం ఎప్పుడు కనపడాలి చెప్పండి, కాబట్టి సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను నేను. ఇక్కడనేమో వెళ్తున్నాము. చిన్న ఆయన చూడండి, పాప వీడియో తీస్తుందని మనవరాలు అవుతుంది కదా, ఇంకా ఆమెకు. నాకైతే అసలు మా వాళ్ళందరూ ఎంత సపోర్ట్ అంటే, ఇది తీసుకో వీడియో అది తీసుకో వీడియో, ఫుల్ సపోర్ట్లేండి. ప్రతి మూమెంట్ నిద్దా ఇది వీడియో తీసుకుంటా, ఇక్కడ వీడియో తీసుకుంటా అని చూపిస్తున్నారు. వాడాలి వీడికి కూడా ఛానల్ ఉంది, నవీన్ టిక్టాకర్ అని. వీడియో కూడా వీడియోలో పెడుతుంటాడు. వాడు చెల్లెలు కొడుకు పెడుతున్నాడు, అదే ఆడబిడ్డ కూతురు అని చెప్పి దాని కొడుకోడు.
ఇది ఈ పిల్ల చూసింటారు చాలా వీడియోలలో ఈ పిల్లని కూడా. మొన్న రథం కూడా వచ్చిన్నారు మా ఇంట్లో. ఇంకా ఆడబిడ్డ అంటే ఇంకా అన్ని ఫంక్షన్లకు వస్తుంటుంది కదా, అట్లా ఈ పిల్లని కూడా పిలుచుకుంటుంటాం. ఇంకా వెళ్తున్నాం అందరం అక్కడికి, దేవుడి దగ్గరికి, అదే పుట్ట దగ్గర అనమాట. పాలు పోసి, ఇంకా సండే కదా, పుట్టకాడ ఎంట్రకలు వాళ్ళ ఇంట్లో పద్ధతి ఏమో పుట్ట దగ్గర తీయడం. వెళ్తున్నాము ఇంకా అందరం. చూడండి మామిడి తోట ఉంది. బాబా ఎంత బాగుందంటే అసలు ఇక్కడే మామిడి తోటలోనే పుట్ట ఉందన్నమాట. ఇంకా పళ్ళు ఉన్నాయి. మాకైతే మంచిగా ఫొటోస్ వీడియోస్ సూపర్ అంటే సూపర్గా తీసుకున్నాంలేండి. మనకు మంచి బ్యాక్గ్రౌండ్ దొరకాలి కానీ వదులుకుంటామా చెప్పండి. చూడండి పూల మొక్కలు, కనకాంబరం మొక్కలు, కాగడాల మొక్కలు, చెండు పూల మొక్కలు, ఇంకా మామిడి పళ్ళు అయితే అసలు ఎంత బాగున్నాయంటే ఎంత కిందికి ఉన్నాయి చూడండి. వాటిని చూస్తేనే ఇంకా అసలు వదిలిపెట్టి రాబుద్ది అవుతలేదు, అంత బాగున్నాయి. ఇంకా మంచిగా నించొని ఆయన కూడా బాగా తీసుకోమ్మా, తీసుకో, ఇట్లా తీసుకో, అట్లా తీసుకో. ఆ పెద్ద ఆయన కూడా మంచిగా చెప్తున్నాడు, ఇటుపక్క వచ్చి నించమ్మా బాగా కనిపిస్తావు, అటుపక్క వచ్చి నించమ్మా. ఇంకా నేను వీడియోలు తీసుకుంటుంటే వాళ్ళు ఇంకా ఫుల్ సపోర్టు నాకు. వాళ్ళనే కాదు, మా రిలేటివ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నించమ్మా ఇక్కడ తీసుకో, ఇది తీసుకో అని చెప్పడం. అసలు నాకైతే నవ్వు వస్తుంది, అట్లా వస్తుంది. మంచిగా చెప్తున్నారు అందరూ. హ్యాపీగా ఫీల్ వచ్చిందిలేండి అందరు చెప్తా ఉంటే. చేసుకో మంచిగా అంటే ఎవరికైనా హ్యాపీ కదా. అట్లా మా వాళ్ళందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ అయితే చేసినారు. ఇక్కడైతే అసలు అందరూ చేసినారు. మమ్మల్ని కూడా మంచిగా మేము కూడా పడతాము అనేసి వీడియోలో మా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అనమాట. ఇంకా హ్యాపీగా ధైర్యంగా మొహమాటం లేకుండా తీసేసుకున్నాను వీడియో అయితే మంచిగా. ఇక్కడ అందరినీ కూడా మొత్తం చూడండి ఎంత జనాలు ఉన్నారో. అంతా మామిడి తోట అంతా కవర్ చేసినాను. అందరూ పడాలి కదా వీడియోలో. ఇది పుట్ట అనమాట. ఇక్కడ ఇంకా క్లీన్ చేస్తుంది, పూజ చేసి ఇంకా అక్కడే పక్కనే ఎంట్రకలు అక్కడ క్లీన్ చేయించి తీస్తున్నారు. పుట్ట దగ్గర ఎంట్రకలు అన్నట్లు. ఇక్కడేమో వీళ్ళు ఇద్దరిని కెమెరామెన్ ఫొటోస్ తీస్తున్నాడు. నేనేమో ఇక్కడ వీడియో తీసుకుంటున్నా పూజ చేసేది. ఇక అక్కడంతా శుభ్రం చేస్తుంది మా కోడలు వాళ్ళ అమ్మ. వాళ్ళే కదా. ఇంక ఈడు చూడండి అంతసేపు ఇంట్లో ఏడ్చినాడు. ఎంత చల్లగా ఉందంటే మామిడి తోటలో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చూడండి మంచి కూర్చొని ఫొటోస్ అసలు ఏం దిగుతున్నాడు అట్లా దిగుతున్నాడు. నేను కూడా అందుకే వీడియో తీసుకున్నా. అసలు మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఎంతసేపు ఎప్పుడు ఏడ్చినాడు తెలుసా, ఆ ఎంట్రకలు ఆ మంగళాయన వచ్చి ఎంట్రకలు కట్ చేస్తే అప్పుడు ఏడ్చినాడు. అంతసేపు ఇంకా బాగా ఆడుకున్నాడు. ఇంకా వీళ్ళిద్దరేమో పెద్ద కోడలు చిన్న కోడలు. రెండో వాడి కొడుకు ఇప్పుడు ఎంట్రకలు. పెద్ద అమ్మాయి చేస్తుంది పూజ. ఇంటికి పెద్ద కోడలు చేయాలి కదా. ఇంకా రెండోవాడి పెళ్ళికి చిన్నోడి పెళ్ళికి వెళ్ళలేకపోయినాం. వీడి పెళ్ళికి అయితే పెళ్ళింటింలేండి అందరం వెళ్తాము. ఇంకేమంటే ఇంకా తెలిసిందే కదా ఈ బిజీ షెడ్యూల్ ఎలా ఉంటాయి అందరివి. ఇంకా ఛాన్స్ వచ్చినప్పుడే వీడి పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయినా నేను. అందుకే వీడి ఎంట్రకల కన్నా మిస్ అవ్వద్దు కదా. అసలు సండే అంటే మనకు హాలిడేనే కదా, అందుకని ఇంకా వెళ్ళాను. ఇంకా ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందు వీడియోలు వస్తాయి. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ అండి. థ్యాంక్ యూ.